రీసెంట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది. అంతకుముందు కన్స్ట్రక్షన్స్లో ఆల్రెడీ ఫోర్ కన్స్ట్రక్షన్స్ పాతవి ఉన్నాయి. వాటికి ఆల్రెడీ పవర్ సప్లై ఉండి దాంట్లో కొంతమంది నివసిస్తున్నారు అండ్ షాప్స్ కూడా రన్ అవుతున్నాయి. వాటి యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని ఫర్దర్ వాళ్ళకి ఏమైనా రెగ్యులేషన్ అలాంటి ప్రొసీడింగ్స్ ఏమైనా క్రాస్ చెక్ చేసుకున్నాక వాటిపైన యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయిన కేసెస్ మాత్రం ఇప్పుడు ఇమీడియట్గా చేయడం జరిగింది. మిగతా వాటిని మాత్రం కంపల్సరీ యాజ్ పర్ రూల్ ప్రకారంగా వాటిని కూడా గతంలో కన్స్ట్రక్షన్ అయిన వాటిని కూడా వెరిఫై చేసేసుకొని లీగల్ అయితే మాత్రం 100% తీసేస్తాం. ఎలాంటి పవర్ సప్లై కూడా లేదు అక్కడ, ఎలాంటి జస్ట్ ఫర్ ఓన్లీ దాన్ని ఇప్పుడు రీసెంట్ స్ట్రక్చర్ చూస్తే కనీసం ఉండడానికి అనుకూలంగా కూడా లేదు. రీసెంట్గా వాటికి డోర్స్ రేకులు వేసేసి పెట్టారు. ఈవెన్ వాష్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ పవర్ సప్లై కానీ ఎలాంటివి కూడా ఇప్పుడు దాంట్లో ఎస్టాబ్లిష్ కాలేదు. అలాంటి స్ట్రక్చర్స్ని ఇమీడియట్గా తొలగించారు. కట్ర్యాల శివార్లో సర్వే నెంబర్ 32 గవర్నమెంట్కి సంబంధించిన భూమిలో సుమారు 2 ఎకరాల భూమి ఉంది. దాంట్లో మనకు ఆల్రెడీ రైతు వేదిక కన్స్ట్రక్షన్ అయింది. దాని పక్క గల గవర్నమెంట్ భూమిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పేసి రీసెంట్ కంప్లైంట్స్ రావడం జరిగింది. సో దానికి పూర్తి స్థాయిలో సర్వే చేసేసి అందులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ అలాంటి వాటిని గ్రామ పంచాయతీ స్టాఫ్ అండ్ రెవెన్యూ స్టాఫ్ అండ్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తోటి వాటిని ఈరోజు తొలగించడం జరిగింది.